ఈ ఐపీఎల్ సీజన్‌లో ఒక్కొక్క ఆటగాడైతే నిజంగానే పూనకాలు వచ్చినట్టు ఆడేస్తున్నారండి. ఒకప్పుడు మనం ఎప్పుడు గూడా ఎస్ఆర్‌హెచ్ ఆటగాళ్ళ గురించే మాట్లాడుకునేవాళ్ళం. క్లాసెన్ గురించి వీళ్ళ గురించి. ఇప్పుడు ఇంక వాళ్ళ గురించి మాట్లాడడానికి ఏం లేకుండా అయిపోయిందండి. ఇక్కడ నిన్న మ్యాచ్‌లో మనం చూసినట్లయితే అసలు ప్రియాంష్ ఆర్య మాత్రం 9 సిక్సర్స్ అండి. విచ్చలవిడిగానే 39 బాల్స్‌లో సెంచరీ చేసాడక్కడ. ఇంకో ఎండ్‌లో వికెట్లు పడుతున్నప్పటికీ ఎలాంటి తడబాటు లేకుండా అసలు నేను చెప్తున్నా కదండీ! ఒక మ్యాచ్‌లోనేమో నికోలస్ పూరన్ విచ్చలవిడి విన్యాసాలే బ్యాట్‌తోని. అలాగే ఇటువైపు ప్రియాంష్ ఆర్య. అసలు బేస్ బాల్‌ని కొట్టినట్టు కొట్టి పారేస్తున్నారండి. రప్ప 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 అనమాట అసలు. బాల్ ఏస్తే అసలు సిక్సే అది. అది ఎటువైపు ఎళ్ళాలో అర్థం కాదు. నిన్న మ్యాచ్‌లో సీఎస్‌కే వర్సెస్ పంజాబ్ మ్యాచ్‌లో మనకి మిగిలింది ఏదైనా ఉందంటే, చాలా రోజుల తర్వాత ఎంఎస్ ధోని బ్యాటింగ్ మనం చూడగలిగాం. చక్కటి 3 సిక్సర్లు కొట్టినట్టున్నాడండి. సరే ఓటమి ఎదురైంది అది వేరే సంగతి కానీ, అంటే చివరి స్థానాల్లో మనం ఉండాలండి గ్యారంటీ. ఎస్ఆర్‌హెచ్ అభిమానులు ఎవరుతున్నారో వీళ్ళు చిన్నగా వారి అభిమానాన్ని ఇటు సీఎస్కే వైపు, తర్వాత ఇటు ఆర్సీబీ వైపు మళ్ళినట్టున్నారనమాట. ఆర్సీబీ మాత్రం ఎక్స్‌పెక్టేషన్‌కి అనుగుణంగానే ఉంది. సీఎస్కే కూడా బాగా ఆడినప్పటికని కాలం అయితే కలిసి రావట్లేదండి. ఇంకా ఎస్ఆర్‌హెచ్ గురించి చెప్పినట్లయితే సీరియస్‌నెస్ లేదేమో అని అయితే అనిపిస్తుందండి. నిజంగానే చెప్తున్నా కదా! మొన్న కూడా ఒక మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఎలాంటి బాధ లేకుండా సరదాగా జోక్స్ చేసుకుంటూ బయటకు వచ్చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో అభిమానులు ఏంటంటే, ఏముందిలే ఇవి ఫ్రెండ్లీ మ్యాచెసే కదా అని చెప్పి ఇక వ్యూవర్షిప్ తగ్గే ఆస్కారం కూడా ఉంటుందండి. ఇప్పటికే నేను చూసినా కదా కొన్ని మ్యాచెస్కి అంత ఇంట్రెస్ట్ పెట్టి చూసే వాళ్ళైతే స్లోగా తగ్గిపోతున్నారు. ఇదైతే మంచి పరిణామం అయితే కాదండి. ఒక గేమ్ని అభిమానులు సీరియస్ తీసుకుంటారు. విషయం గుర్తుపెట్టుకోవాలి అది. సో దానికి అనుగుణంగా ఉంటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. ఏదైనప్పటికీ పంజాబ్ విక్టరీ చాలా గ్రేట్ అనిపించింది నాకైతే. ఒక యువ ఆటగాళ్ళకి భారతదేశంలో కొదవ లేదు అనడానికి ఇటు ప్రియాంష్ ఆర్య లాంటి ఆటగాళ్ళని మనం చూస్తే మనకు అనిపిస్తుంది అనమాట. ఇతను ఢిల్లీ నుంచి రంజీ మ్యాచెస్ అనేది ఆడుతుంటాడు. ఈసారి టీమిండియాకి రావడానికి మెండు ఛాయిస్